హాయ్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మీరు బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. నేను మీ శ్రీజ. వెల్కమ్ టు సాయి శ్రీజ గోవింద్. మేమైతే ఎక్కడికి వెళ్తున్నామంటే చెప్తాను, చూపిస్తాను. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో చూసేద్దాం. రండి వీడియోలోకి వెళ్దాం, ఓకేనా? సో మేమైతే ఏం చెప్తున్నా అంటే మా పాప చూడండి ఏం చెప్తుందో వినండి. హాయ్ గైస్, నేను కూడా ఇలా రెడీ అయిపోయాను డ్రెస్తో. ఇది మా అన్న పుట్టినరోజు కొనింది. నేను కూడా ఈ విధంగా అయితే రెడీ అయిపోయాను అన్నమాట. సో ఇంట్లో ఉండే దాంట్లోనే ఫాస్ట్గా రెడీ అయిపోవాలి. సో ఇయర్ రింగ్స్ ఆల్రెడీ ఉంది. ఈ దండ బాగుందా, అది కూడా ఇంట్లోనే ఉండింది, ఆల్రెడీ కొని పెట్టేసి ఉంటానన్నమాట. ఈ విధంగా అయితే రెడీ అయిపోయి ఫాస్ట్గా కార్ అయితే ఎక్కేసామన్నమాట. నేను, మా పిల్లలు, మా నవీన్, మా తమ్ముడు. మీకు తెలిసిందే కదా. సో చూసారా వర్షం ఎలా పడుతుందో. ఈ వర్షంలో కూడా మేము బయటకు వెళ్తున్నాం. చూసారా, బయటకేం కాదు. సో మా అక్క వాళ్ళని ఎక్కించుకొని మా ఆయన వాళ్ళ అన్న వాళ్ళ వదిన అనమాట. సో వీళ్ళని ఎక్కించుకొని హైవే నుంచి ఇలాగే ఎక్కడికి వెళ్తున్నాం, మా ఊరికి అనమాట, మా అమ్మ వాళ్ళ ఊరికి. అయితే మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే కాదు, మా ఆడపడుచు వాళ్ళ ఇంటికి. మా ఆయన వాళ్ళ అక్క అనమాట. మా ఆయనకి అక్క, మా బావగారికి అక్క, అందరికీ పెద్ద అనమాట. వాళ్ళ ఇంటికైతే వెళ్తున్నాం అనమాట. చూసారా, ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాం ఊర్లోకి. చాలా బాగుంది కదా ఊరు కూడా, పాతపాలెం అన్నమాట. సో ఎవ్వరు కనిపించట్లేదు, అంత పడుతుందన్నమాట వర్షం. సో ఆల్మోస్ట్ ఇంటి దగ్గరలో వచ్చేసాం. వాళ్ళ ఇంటికైతే వచ్చేసాం అన్నమాట. ఫుల్ వర్షం. ఈ వర్షంలో కూడా ఎందుకు జర్నీ చేస్తున్నా అనుకున్నాం, ఏం చేద్దాం ముందు అనుకున్నాం, తర్వాత అన్నీ ఆపుకోలేం కదా. అందుకని ఎంత వర్షంలో అయినా మేమైతే అనుకున్నట్టు చేసేసాం అనమాట. ఆడపడుచు అనుకుంది కాబట్టి, గట్టిగా సంకల్పం ఉంది కాబట్టి ఆ దేవుడు కూడా మంచిగానే ఈ పూజ అనేది జరిగింది. ఏం పూజ అనుకున్నారా? సత్యనారాయణ స్వామి వ్రతం. చాలా ఏళ్ళ నుంచి అనుకోలేదంట. సో ఇప్పటికీ ఆ దేవుడు కరుణించాడేమో మా పిన్నికి. మీరేమంటారో నాకు తెలీదు, ఎందుకంటే మా ఆయన వాళ్ళ అక్క కాబట్టి, పెద్ద కాబట్టి అందరిలో, మా ఇంట్లో అందరికన్నా ఆమె పెద్ద కాబట్టి నేనైతే పిన్ని, బాబాయ్ అని పిలుస్తాను. సో వాళ్ళకి ఇంకో విషయం ఏంటంటే, ఫస్ట్ టైం స్వామి మాల వేస్తున్నారు, అయ్యప్ప స్వామి మాల. మా బాబాయ్ గారు అలాగే మా రోహిత్ స్వామి కూడా వాళ్ళిద్దరు వేసినారనమాట. చూపిస్తాను వాళ్ళ కోసం. ఇంత వర్షంలో ఎన్ని వెరైటీస్ చూడండి, ప్రసాదాలు, అలాగే వాళ్ళకి అన్నానికి పప్పు, సాంబార్, తాలింపు, రసం, పచ్చడి. ప్రసాదాలు వచ్చి పులుసు అన్నం, ఇంకోటి వచ్చి బూరెలు, ఇంకోటి వచ్చి గుగ్గిళ్ళు, సుఖీలు అంటారు కదా అది, వడ, అన్నీ చాలా ఒక 5 ఐటమ్స్ దాకా ఉన్నాయన్నమాట. చూసారా, ఇంత వర్షంలో కూడా ఎంత ఇష్టంగా చేసింది మా పిన్ని గారు. మా పిన్నికి అన్నీ మంచిగా జరగాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సో అలాగే అయ్యప్ప స్వాములకి అన్నదానం అన్నమాట. సో అది కూడా అరిటాకుల్లో పెడితే మంచిదని అన్ని ఐటమ్స్ ఇలాగా అందరినీ కూర్చోబెట్టి అరిటాకుల్లో పెట్టాము, ఓకేనా? చూడండి ఎంత ఇదిగా తింటున్నారో. కానీ ఫుల్ వర్షం, గాలి, వాన, వర్షం అన్నీ అనమాట. సో కొంతమంది అయితే పెట్టగలిగాము ఈ విధంగా, కొంతమంది అయితే పాప నిలబడి తింటున్నారు. ఇలాగా అందరూ ఒకే దగ్గర కలిసి దుర్గమ్మ మాల వేసిన వాళ్ళు, ఆంజనేయ స్వామి మాల వేసిన వాళ్ళు, వెంకటేశ్వర స్వామి మాల వేసిన వాళ్ళు, అయ్యప్ప స్వాములు అందరూ ఒకే దగ్గర కలిసి ఈ విధంగా అయితే పెట్టామన్నమాట. ఇంత వర్షంలో కూడా అసలు వంట చేశారు అంటే చాలా గ్రేట్. అసలు గ్యాస్ కూడా సరిగ్గా వెలగడం లేదు, ఆ విధంగా ఉందన్నమాట గాలి. సో దగ్గరుండి చూశాను కాబట్టి నాకైతే అర్థమైపోయింది. అసలు ఎంత వర్షంలో కూడా ఆపేద్దాం అయితే అనుకున్నాము, కానీ ఏదేమైనా చేసేయాలి అని సంకల్పించుకుందనమాట మా పిన్ని గారు. సో ఈరోజైతే అయిపోయింది. సో అంతా బాగానే జరిగింది, నిజంగా చాలా అంటే చాలా బాగా జరిగింది. భజన కానివ్వండి, పూజ కానివ్వండి, సత్యనారాయణ స్వామి వ్రతం కానివ్వండి, అంతా బాగా జరిగింది.
సో ఆకుల్లో వేసినవన్నీ తీస్తున్నాం అనమాట. తీసిన తర్వాత మేము కూడా కూర్చొని తిన్నాం అనమాట. సో ఇంకోటి వచ్చి ఇదో మా రోహిత్ స్వామి అనమాట. ఫస్ట్ టైం మాల వేశారు మణికంఠ. ఎవరు అంటే మా పిన్ని గారి అబ్బాయి, చిన్నోడు అందరికన్నా. తినొచ్చి మా రెండో ఆడపడుచు అనమాట, గోవింద్ వాళ్ళ అక్క. ఆ ఫస్ట్ వీడియోలో ఆల్రెడీ చూసుంటారు మీరు. ఈ అమ్మాయి వచ్చి పెద్ద అమ్మాయి, మా పిన్ని గారి అమ్మాయి పెద్ద అమ్మాయి, ముగ్గురు పిల్లకాయలు అనమాట గోవింద్ వాళ్ళ అక్కకి. ఈ అమ్మాయి వచ్చి పావని, మీరు చూసే ఉంటారు, లాస్ట్ టైం వీడియోలో పెట్టినాను. చిన్న పెళ్ళయింది, ఇప్పుడు పాప పుట్టిందనమాట, 3 months బేబీ. సో తర్వాత లాస్ట్లో మేమంతా పిల్లలతో కలిసి తిన్నామన్నమాట. స్వాములకి అందరికీ వేసిన తర్వాత మేము విధంగా అయితే కలిసి తింటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. ఇంతసేపు నా వీడియోస్